ఇరాన్ సుప్రీమో కొమైని అతను రాజ్యాంగేతర శక్తి. రాజ్యాంగం ప్రకారం అక్కడ అధ్యక్షుడు పెజిష్కియాన్ మొన్న ఈ మధ్యనే ఎన్నికయ్యాడు ఎన్నికల్లో. ఇప్పుడు అతనితో తాజాగా నరేంద్ర మోడీ మాట్లాడారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల మీద ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు దౌత్యాల ద్వారా ఉద్రిక్తతను సడలించుకోమని సూచించారు. ఇరాన్ అణు కేంద్రాల మీద అమెరికా దాడుల నేపథ్యంలో ఫోన్లో ఆయనతో మాట్లాడారు. ప్రాంతీయంగా వీలైనంత త్వరగా శాంతి సుస్థిరతలను పునరుద్ధరించాలని చర్చలే మార్గం అని గట్టిగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితి మీద ఇరువురు సమగ్రంగా చర్చించుకున్నామని సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పుకొచ్చారు. అంటే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసుకొచ్చారు, ఫేస్బుక్ వాటన్నిటిలో పోస్ట్ చేశారు. శాంతి మానవత్వాల వైపే భారత్ ఉంటుందని చెప్పారు. భారతీయులను ఇరాన్ నుంచి క్షేమంగా తీసుకురావడంలో పెజిష్కియాన్ అందిస్తున్న నిరంతర సహకారం కృతజ్ఞతలు తెలిపారు. వాణిజ్యం, ఆర్థిక సహకారం, శాస్త్ర సాంకేతిక రంగాలు, ప్రజల మధ్య సంబంధాల విషయంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకునేలా పనిచేసేందుకు కట్టుబాటుని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. తరచూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు.